హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి మేకవర్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30కి మేము స్టార్ట్ అయ్యాము. క్లయింట్ వచ్చేసి 6 వరకు రీచ్ అవ్వమన్నారు. మేమైతే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయామండి. తనకి ముహూర్తం వచ్చేసి 9 ఉంది. వెళ్ళగానే మన వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలండి. నేనైతే ఎలా హెయిర్ స్టైల్ వేసానో, ఎలా మేకప్ వేసానో ఈ వీడియో చూడండి. ఇది ఓన్లీ హెయిర్ స్టైల్ వీడియో అండి. మీకు కనుక నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో మేకప్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూసేయండి నేను ఎలా హెయిర్ స్టైల్ వేసానో. చూసారా నేను ఎలా హెయిర్ స్టైల్ వేసానో. మీకు ఈ వీడియోలో ఒక చిన్న టిప్ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మన క్లయింట్కి వచ్చేసి హెయిర్ అనేది చాలా వాల్యూమ్ తక్కువ ఉంది. ఇలాంటి వాళ్ళకి మనము జాలి జడ సజెస్ట్ చేయడం చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఒక 7-8 అవర్స్ ఆ హెయిర్తోనే ఉండాలి. 3 పెటల్స్ తోటి జడబిల్లలతోటి వాళ్ళు హెయిర్ మోయలేరు. వాళ్ళకి నెక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇలా జాలి జడ సజెస్ట్ చేస్తే వాళ్ళు ఒక 6-7 అవర్స్ వెయిట్ మోయగలుగుతారు. వాళ్ళకి అంత ఇబ్బంది అయితే ఉండదు. మనం ఈ జాలి జడను కూడా పిన్స్ తోటి సెట్ చేయొద్దు అండి. మనం నిడిల్ తోటి హెయిర్కి మంచిగా స్టిచ్ చేయాలి. ఈవెంట్ మొత్తం అయిపోయేదాకా అది డిస్టర్బ్ అవ్వదు, అలాగే నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో నేను క్లియర్గా స్టిచ్ చేసిన క్లిప్స్ యాడ్ చేశాను చూడండి. పూల జడ ఎలా అయితే కుడతామో మనం అలా పైనుంచి కింద దాకా నీడిల్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ నేను పిన్స్ యూజ్ చేయలేదు, ఓన్లీ నీడిల్ సూది దారంతో మాత్రమే నేను స్టిచ్ చేశాను. చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.